లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి 240 సీట్లతో మిగతా మిత్రపక్షాలతోటి అధికారం ఏర్పడినప్పటికీ మహారాష్ట్ర ప్రజల్లో మూడ్ చేంజ్ అయిపోయింది. మహారాష్ట్ర ప్రజల్లో ఒక మూడ్ చేంజ్ అయిపోయింది. ఎలక్షన్ మూడ్కి సంబంధించినటువంటి చేంజ్ అయిపోయింది. చేంజ్ అవడంతో వాళ్ళు ఇటువైపు కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళ వైపు మళ్ళటం జరిగింది. ప్లస్ వీళ్ళు ఇచ్చినటువంటి దీనికి సంబంధించినటువంటిది ఎలక్షన్లో కూడా డబ్బు ఖర్చు బాగా పెట్టడం జరిగింది. ఉన్నటువంటి అధికారం మొత్తం ఉపయోగించి అధికారానికి సంబంధించినటువంటిది. అదే స్థాయిలో ఇటువైపు ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ చతికిలబడ్డది. ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవడంలో, ప్రజలను ఇచ్చినటువంటి గ్యారంటీల పట్ల ఒకవైపు హర్యానా దెబ్బతిన్నది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చినటువంటి గ్యారంటీలను ప్రజలు విశ్వసించలేకపోయారు. ఇక్కడ పక్కకే తెలంగాణ రాష్ట్రంలో కూడా కర్ణాటక అండ్ తెలంగాణ రెండు బార్డర్స్ ఉంటాయి మహారాష్ట్రకి. పక్క రాష్ట్రాల్లో బార్డర్స్లో ఉన్నటువంటి దాంట్లో వీళ్ళు ఇచ్చిన గ్యారంటీలన్నీ విఫలమైపోతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కర్ణాటకలో ఒక అస్థిరత, ఎప్పుడు ముఖ్యమంత్రిని దిగిపోతారా అనే ఒక పరిస్థితి ఏర్పడింది. ఒక కాంగ్రెస్ ఉంటే కాంగ్రెస్ నేతృత్వంలో ఒక రాజకీయ అనిశ్చితి ఉంటుంది అని మహారాష్ట్ర ప్రజలు భావించడం జరిగింది. మెయిన్ ఏంది, పార్లమెంట్ ఎలక్షన్ ఎఫెక్ట్ వీళ్ళకి ఇచ్చిన కేంద్రంలో బీజేపీ ఉన్నది అనే ఒక విశ్వాసం కల్పించడంలో, బీజేపీ ఎన్నికలను మేనేజ్ చేయడంలో, ఎలక్షన్లకు కావాల్సిన లాజిస్టిక్స్ మొత్తం ఆర్థికంగా కావచ్చు, ఏ రకంగా కావచ్చు, అదొకటి. ఇంకొకటి బీజేపీ మెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టడం ఏంటంటే ఆర్థిక రాజధాని బాంబే భారతదేశానికి ఉన్నాడు. మన చేతుల్లోనే ఉండాలి, ప్రధానమైనటువంటిది ఆర్థిక రాజధాని బాంబే మా చేతుల్లోనే ఉండాలి అనే ఒక గట్టి తీసుకున్నటువంటి నిర్ణయం. దానికి కావాల్సిన ఎట్లా గెలవడానికి కావాల్సినటువంటి అన్ని వ్యూహాలు అనుసరించడం జరిగింది. అదే స్థాయిలో ఇటువైపు చీలిక, ఇందులో చీలికలు లేకపోయి ఉండేటట్టయితే, ప్రాంతీయ పార్టీలు చీలిక లేకపోయినట్టయితే నెక్ టు నెక్ ఉండేది, బీజేపీ వాషౌట్ అయ్యే అవకాశం కూడా ఉంటుండేది. ఇప్పుడు అదే జార్ఖండ్ లో ఏమైంది, జార్ఖండ్ లో బీజేపీ నిలువరించింది జేఎంఎంఏ కదా, కాంగ్రెస్ కూడా కాదు. ప్రాంతీయ పార్టీలు, ప్రాంతీయ అస్తిత్వం ఉన్నటువంటి పార్టీలే బీజేపీని ఎక్కడైనా ఢీకొడుతున్నాయి, అడ్డుకడుతున్నాయి. ఇప్పుడు బై ఎలక్షన్స్ చూసుకోండి, బెంగాల్లో మమతా బెనర్జీ 6 గెలిచింది ఇప్పుడు బై ఎలక్షన్ లో, మరి అక్కడ బీజేపీ నిలవరించింది. అదే ఉత్తరప్రదేశ్ లో బీజేపీ ఉన్న ఎస్పీ కొన్ని స్థానాలు గెలుచుకుంది, బీజేపీ ఎక్కువ స్థానాలు గెలిచిన బై ఎలక్షన్స్. ఎక్కడ చూసినా భారతదేశ వ్యాప్తంగా ప్రాంతీయ అస్తిత్వంతో కూడినటువంటి పార్టీలే ఈ బీజేపీని నిలువరిస్తున్నాయి, బీజేపీతో కొట్లాడుతున్నాయి, బీజేపీని అడ్డుకుంటున్నాయి, బీజేపీని నిలదీస్తున్నాయి, బీజేపీని ప్రశ్నిస్తున్నాయి, విజయం కూడా సాధిస్తున్నాయి. బీజేపీ మీద, కాంగ్రెస్ మీద విజయం సాధించటం లేవు. అందుకే ఓ రకమైన ఇచ్చినటువంటి సిగ్నల్ మహారాష్ట్ర ఎన్నికలు భారతదేశానికి ఇచ్చిన, అదేవిధంగా జార్ఖండ్ ఎన్నికలు భారతదేశానికి ఇచ్చినటువంటి, ప్రజలు ఇచ్చినటువంటి సంకేతం ఏంటంటే, భారతదేశాన్ని వివిధ మతాలు, జాతులు, భాషలు, వివిధ భిన్నత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దాంట్లో మీరంతా ప్రాంతీయంగా ఉన్నటువంటి శక్తులంతా ఏకం కండి, ఐక్యంగా ఉంటేనే ఇట్లాంటి శక్తులను అడ్డుకోవచ్చు, విజయం సాధించవచ్చు అనేది మాత్రం మహారాష్ట్ర అండ్ జార్ఖండ్ ప్రజలు తీర్పిచ్చినటువంటి. దీన్ని పరిగణలోకి ప్రాంతీయ పార్టీలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఈ భారతదేశానికి ఉన్నది. లేకపోతే నిలువరించలేరు. కాంగ్రెస్ ను మాయం చేస్తురండి ప్రజలే. కాంగ్రెస్ కు దేశానికి కావలసినటువంటి ఆర్థిక, రాజకీయ, సామాజిక అభివృద్ధికి సంబంధించిన ప్రత్యామ్నాయ మోడల్ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఒక విధానం లేదు. దేశవ్యాప్తంగా ఒక సానుకూల ఎగ్జాంపుల్ అదాని విషయంలో చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ దేశంలో మొత్తం రాహుల్ గాంధీ ఒకటి మాట్లాడతాడు, వాళ్ళు పరిపాలిస్తున్న రాష్ట్రాలలో భిన్నంగా ఉంటారు ఆయనతో దోస్త. అదొక విధానం కాదు కదా. అదే బీజేపీ ఉందనుకోండి, అదాని పట్ల ఒకటే విధానం ఉంది, పారిశ్రామిక విధానం. క్లారిటీ లేదు కాంగ్రెస్ కి, ఆ క్లారిటీ లేదు. కొన్ని ప్రాంతీయ పార్టీలకు క్లారిటీ ఉన్నది, ఆ క్లారిటీ ప్రకారం కొట్లాడుతున్నారు. అది వస్తుంది. నర్సయ్య గౌడ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్. శ్రీకాంత్ గారు, నేను ఒక 10 నిమిషాలు ఉంటాను సార్, మాట్లాడాలి. నర్సయ్య గౌడ్ గారు, కమ్ బ్యాక్ టు యు. రామ్మోహన్ రావు గారు, ప్లీజ్. విజయ్ గారితో ఏకీభవిస్తూనే ఇక 2 విషయాలు చెప్పదలుచుకున్నా. ఎక్కడైతే మనకు కాంగ్రెస్ పార్టీ వీక్ గా ఉందో అక్కడ బీజేపీ గెలుస్తున్నది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉన్న చోట, కాంగ్రెస్ వీక్ అయిన చోట ఖచ్చితంగా బీజేపీ గెలుస్తుంది. కానీ ప్రాంతీయ పార్టీల ఉనికిని మాత్రం ఇవాళ నిర్వహించలేకపోతున్నారు. 2 పార్టీలు నిర్వహించలేకపోతున్నాయి. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ తీసుకోండి. పశ్చిమ బెంగాల్, ఒరిస్సా అంటే మన నవీన్ పట్నాయక్ ఓడించారు, కానీ నవీన్ పట్నాయక్ ను ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, అట్లాగే ఇవాళ మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రేపు పొద్దున బీహార్ లో కూడా, బీహార్ ఎన్నికలు జరగాల్సింది.
అట్లాగే పేరుకు జాతీయ పార్టీ అయినా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీలో పంజాబ్ లో గెలిపించింది కదా. అందుకే ఒక 9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున ఇవాళ బీజేపీ నిర్వహిస్తున్నాయి. నెంబర్ 1. రెండవది కాంగ్రెస్ పార్టీ ఎక్కడైతే వీక్ అవుతుందో అక్కడక్కడ ఖచ్చితంగా బీజేపీ రెండింటి మధ్యన పోటీ ఉన్నప్పుడు జరుగుతుంది. అదే వాళ్ళ ఎంఐఎం లేకుండా కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి జార్ఖండ్ లో గెలవట్లేదు. ఎంఐఎం మన జేఎంఎం లేకుండా గెలవట్లేదు. జేఎంఎం ముఖ్యం కదా అక్కడ. ఇక్కడ కూడా అంటే ఈ 2 ప్రాంతీయ పార్టీలు చీలిపోవడం వల్ల 2-4 కావడం వల్ల వీళ్ళకి బలం వచ్చింది తప్ప ఇంకోటి లేదు. ఒక్కటి మాత్రం నిజమైందంటే మొదటి నుంచి మనకు అన్ని ఊహలకు అతీతంగా ఇవాళ మహారాష్ట్రలో కానీ జార్ఖండ్ లో హోరాహోరీ పోటీ అనుకున్నాం మనం. కానీ ఏమైంది, వన్ సైడ్. అట్లాగే మహారాష్ట్రలో కూడా శ్రీకాంత్ గారు, మహారాష్ట్రలో కూడా చూసుకుంటే మీకు మహారాష్ట్రలో మహా అయితే 130-140 మ్యాజిక్ పేరు దాటుతుండొచ్చు అందరు కలిసి అనుకున్నారు. 170-180 దాటి ఎవరు ఊహించారు ఏ సర్వే కూడా. ఇవాళ 200 దాటితే ఖచ్చితంగా 200 దాటే పరిస్థితి ఉంది. 20 పక్కన పోయండి, 20-24 200 దాటే అవకాశం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి స్థానం మీరు అడిగారు నాకు అంతకుముందు బ్రేక్ కన్నా ముందు అడిగారు కదా. ఏకనాథ్ షిండే గారు ఒక మంచి పరిణతితో వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు ఒకసారి చూడండి, అంతా మోడీ మీద విడిచిపెట్టారు. ఇవాళ తనకు 40-50-55 సీట్ల దగ్గర ఉన్నారు. వాళ్ళు 50 లోపే వస్తుండొచ్చు ఏకనాథ్ షిండే. కానీ 50 లోపు వచ్చిన సీట్లలో రేపు పొద్దున బీజేపీ మనసు గెలుచుకోవాలి, మళ్ళీ తాను ముఖ్యమంత్రి కావాలంటే అధినాయకత్వాన్ని ఏది మోడీని సమర్థిస్తూ మోడీ దయ, మోడీ యొక్క ప్రభావం, మోడీ ఎట్లా చెప్తే ఎట్లా వింటా అని ఓ మాట అన్నారు. ఇందులో ఒక సాక్రిఫైజేషన్ కనిపిస్తోంది. గతంలో ఫడ్నవీస్ ఆయన ఒక మెట్టు దిగడం జరిగింది. సో ఈసారి మెట్టు దిగే అవకాశాలు ఉంటాయా షిండే విషయానికి వస్తే, లేదంటే పట్టుబట్టే విషయం ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే షిండేకి సంబంధించినటువంటి వర్గం కూడా గతంలో ఎట్లా అయితే మాకు ఇచ్చారో ఈసారి కూడా మాకు ఇవ్వాలన్నటువంటి ఒక ఆశాభావం వ్యక్తం చేసుకున్నారు. గతంతో పోలిస్తే కూడా ఈసారి ఒక 14 స్థానాల్లో రావడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ దేవేంద్ర ఫడ్నవీస్ ఈసారి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ప్రమాణ స్వీకారానికి కూడా సిద్ధమవుతున్నారు. ఐ థింక్ ఇంకో 2 రోజుల్లో ప్రమాణ స్వీకారానికి కూడా అంత సిద్ధమవుతుందని అయితే ఒక వార్తలు కూడా ఒక షిండేకి ఒక మాట 45 సీట్లు దాటితే నీకు ముఖ్యమంత్రి చేస్తామని ఇంటర్నల్ గా హామీ ఇచ్చినట్టు వచ్చి పత్రికల్లో వచ్చిన వార్తలు. అదే చెప్పబోతున్నాను. 40-45 దాటితే తప్ప మీకు ఇవ్వము, నరంతకు పడిపోతే మాత్రం మేమే ఉంటామని మాట్లాడారు. అందుకని ఇక్కడ ఇంకొక పాయింట్ రామన్ రావు గారు, ఇక్కడ ఫడ్నవీస్ కంటే కూడా ఒక విధంగా చూస్తుంటే షిండే బలం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే షిండే వర్గానికి వచ్చినటువంటి ఓటు బ్యాంక్ వేరు, ఫడ్నవీస్ ని బీజేపీ ఫేస్ యూజ్ చేసినటువంటి ఓటు బ్యాంక్ వేరు. అందుకనే ఇప్పుడు షిండే ఈ పాలనలో 3 ఏళ్ల పాలనలో ఖచ్చితంగా షిండే తనదైన ప్రభావం చూపించింది. చాలా మంది ఏమనుకున్నారంటే ఫడ్నవీసే ఉప ముఖ్యమంత్రిగా ఉండి మొత్తం లీడ్ చేస్తారు, రేపు పొద్దున ఆయనే తానే అన్నీ చేస్తారు అనుకున్నారు. కానీ షిండే వరకు మనకు షిండేకి అవకాశం ఇచ్చింది, షిండేకి బలం కూడా ఇచ్చింది బీజేపీ పార్టీ. ఎక్కువ సీట్లు గెలుచుకొని 105 సీట్లు బీజేపీకి, మరి షిండేకున్న సీట్లు తక్కువ కదా అన్నాడు. అట్లాగే మొన్నటి ఒప్పందం ఏంటంటే మహావికాస్ అఘాడిని నిర్వహించడానికి మీకు ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అని గట్టిగా ప్రశ్నించిన బీజేపీ అటుపక్కన ప్రశ్న వీళ్ళు ఏం చేశారు, మేము 40-45 సీట్లు దాటితే షిండేకి ముఖ్యమంత్రి ఇస్తా అన్నారు. ఇప్పుడు మిత్రధర్మం తప్పుతారా, మేము ఎట్లాగో 150 దాడుతూ 130 దాడుతున్నాం కనుక మేమే చేయాలని అనుకుంటారంటే రాజకీయాలు ఏదైనా జరగవచ్చు. కాకపోతే 99% మిత్రపక్షంగా గౌరవిస్తూనే షిండే హక్కును చేర్చుకుంటారు, షిండేని ముఖ్యమంత్రి చేస్తారు మనం అనుకుందాం. ఒకవేళ మిత్రపక్షం ధర్మం తప్పింది అనుకోండి, షిండే కూడా అవకాశాలు ఉంటాయి, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేకపోవచ్చు. షిండే కూడా తగ్గి ఏది మనకు ఫడ్నవీస్ దాకా షిండే కూడా తగ్గి ఈసారి ఉప ముఖ్యమంత్రిగా ఉంటారా, లేదు షిండేను ముఖ్యమంత్రి చేస్తే ఫడ్నవీస్ కేంద్ర మంత్రిగా తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఫడ్నవీస్ రెండోసారి మరొకసారి అవమానకరంగా మళ్ళీ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉండడానికి అవకాశం లేదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక పరిణతి గల ఇప్పటికే రామారావు గారు మన చర్చ నడుస్తూనే ఉంది. ఇప్పటికే అమిత్ షా కూడా దేవేంద్ర ఫడ్నవీస్ కి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్తున్నారు అన్నటువంటి వార్తలు కూడా జాతీయ స్థాయిలో వినిపిస్తున్నాయి. సో ఈ అంశాన్ని ఎట్లా చూడొచ్చు? ఇప్పుడు ఆ మిత్రధర్మం పాటిస్తున్నారు అనుకోవచ్చు. అందుకని చెప్తున్నా, మిత్రధర్మం పక్కన పెట్టి మేమే మెజారిటీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా వచ్చినాయి కనుక మేమే ఉండదలుచుకుంటా అనుకుంటే 4 పార్టీల మధ్యన బీజేపీ నాటకం ఆడొచ్చు అంటున్నాడు. ఎందుకంటే షిండేని పక్కన పెడితే కూడా అటు అజిత్ పవార్ పార్టీ సరిపోతారు అనుకోండి, అదే సరిపోతుంది. లేదు శరద్ పవార్ కూడా, ఒక దేశంలో శరద్ పవార్ తన కూతుర్ని మనకు ఒక ఉప ముఖ్యమంత్రి చేస్తామనుకుంటే ఆయన కూడా ఇటు రావచ్చు. ప్రజా తీర్పు ఉందని శరద్ పవార్ గారు గతంలో మాట మార్చిన వాడు కదా. సోనియా గాంధీ విదేశీయతను ప్రశ్నించి విదేశీయతను గురించి సంగ్మా ఒకరు నేషనలిస్ట్ పార్టీ పెట్టింది అందుక పార్టీ, మరి వాళ్ళ కాంగ్రెస్ తో జత కలిసి ఉన్నారు కదా. చాలాసార్లు బీజేపీ కూడా అనుకూలంగా మాట్లాడారు మనకు శరద్ పవార్ గారు కూడా. అందుకని వాళ్ళ అజిత్ పవార్ ను పక్కన పెడితే నేను మీ పంచన చేరతానని ఖచ్చితంగా శరద్ పవార్ కూడా అనొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ నైతిక అర్హత లేదు, అట్లా బలం కూడా లేదు. అట్లా చూసుకున్న అజిత్ పవార్ బలమే ఈసారి శరద్ పవార్ కంటే ఎక్కువ కనిపిస్తుంది కదా. శరద్ పవార్ దగ్గర తీసుకున్నటువంటి అవకాశాలు ఉంటాయంటారా?
అంటే షిండే వర్గాన్ని దూరం చేసుకుంటే అజిత్ పవారే ఫస్ట్ ఛాన్స్ అజిత్ పవారే. అజిత్ పవార్ కూడా ఇంకేమైనా తోకలు ఇస్తే షిండే తీసుకుంటారు. అందుకని ఇప్పుడు రెండు ప్రాంతీయ పార్టీలు 4గా విభజించిన క్రమంలో ఈ 4 ముక్కలు కాంగ్రెస్ కి అయితే మద్దతు చేసే అవకాశం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ కు వచ్చిన 20 లోపల సీట్లు వస్తున్నట్టే కనుక వాళ్ళకు సమస్య లేదు. ఇటు పక్కన ఎవరు చేరినా ఎవరు పంచన చేరాలి, బీజేపీ పంచన చేరాలి. అంటే పెద్దన్నగా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీ అధికారంలోకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అట్లా దానిలో ముఖ్యమంత్రి స్థానం కూడా వాళ్ళు అనుకున్నట్టే చేస్తారు. ఇంతకు ముందు అన్నారు కదా, మోడీ గారు ఒకటి చెప్పొచ్చు, అమిత్ షా గారు ఒకటి చెప్పొచ్చు. షిండే భవిష్యత్ ప్రణాళికను నిర్ణయించేది మోడీ అమిత్ షా మాత్రమే. అది అర్థం చేసుకున్నవాడు కనుక షిండే ఆ మాట మాట్లాడారు. మోడీ గారు ఏది చెప్తే అదే అంటున్నారు. అంటే ఒబీడియన్సీ మొదలు చూపిస్తున్నారు. రేపు పొద్దున తిరగబడడానికి రాజకీయ కారణాలు చాలా ఉంటాయి. షిండేను ముఖ్యమంత్రి కాదన్న క్షణంలో తిరగబడొచ్చు కూడా. అందుకని ఇక్కడ ఉప ముఖ్యమంత్రిగా ఒప్పుకుంటున్నా అజిత్ పవార్ అంటే రామారావు గారు మీరు చెప్పే క్రమంలో చాలా జరగచ్చు, రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు. ఒకవేళ షిండేను ముఖ్యమంత్రి కాదు అనుకునేటువంటి పరిస్థితి వస్తే గతంలో మాట ఇచ్చారు 45 దాటితే ముఖ్యమంత్రిగా షిండేనే ప్రకటిస్తామంటూ. సో ఈ మిత్రధర్మం కనుక తప్పితే చీలిపోయి తప్పు చేసినాం అన్నటువంటి భావనలోకి పార్టీలు ఏమన్నా వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయా? ఎప్పుడంతే కదా, ఇప్పుడు విభజించి పాలించు అనే దానిలో ఒకరు మతం గీత గీస్తే మరొకరు కులం గీత గీస్తున్నారు. అంతకంటే తేడా ఏం లేదు. మతం కంటే కులం గీతలు ఎక్కువ చేయొచ్చు అని కొందరు అనుకుంటున్నారు. కనుక అంతిమంగా ఏ గీత గీయాలంటున్నాడు శ్రీకాంత్ గారు? నేను సుపరిపాలన అనే గీత గీయాలంటున్నాను. ఇప్పుడు ఏమైందంటే ఇవాళ షిండేకు మంచి మార్కులు రావడానికి ఏకంగా మీరు అన్నదే ఒక మంచి మాట ఏంటంటే, షిండే తన సొంతంగా ఇవాళ సీటు గెలుచుకున్నాయి. ఒక పార్టీ పరంగా కాదు. షిండే పార్టీ చీరిన పార్టీలో లీడ్ వహించి అటు పక్కన సాంప్రదాయంగా బాల్ ఠాకరే, ఉద్ధవ్ ఠాకరే వారసత్వంగా వచ్చిన పార్టీని చీల్చి తనంతలు తాను నిలదొక్కున్నారు కదా. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే బీజేపీ మద్దతు ఉన్నది కాదంటలేదు. బీజేపీ నైతికంగా మద్దతు ఇచ్చింది. షిండేకు తక్కువ సీట్లున్నా కూడా వారి స్వతంత్రంగా పనిచేయనిచ్చింది. కనుక షిండే స్వతంత్రంగా ఇప్పుడు ఏమైనా సీట్ సాధించుకుంటే షిండే సొంత మన బలంతో చేస్తున్నట్టు లెక్క. దాన్ని గౌరవిస్తే బీజేపీ ముందుకు పోతుంది. గౌరవించుకుంటూ చేయాల్సిన పని ఏంటంటే ఉప ముఖ్యమంత్రి కాదు, పార్టీ నిలబడాలి, ప్రభుత్వం నిలబడాలి బీజేపీ అనుకుంటే మాత్రం షిండేకే ముఖ్యమంత్రి పదవి ఇస్తుంది. ఒకవేళ తీసేస్తే మాత్రం కొంచెం గందరగోళం జరిగే అవకాశాలు ఎక్కువ నేను అనుకుంటున్నాను. నర్సయ్య గౌడ్ గారు.